మనం ఏమైతే నిరీక్షిస్తామో అంటే దేనికోసం ఎదురు చూస్తామో అంటే మనం ఎలా అంటే వెంటనే అయిపోవాలి. మనం నిరీక్షించేది ఏంటంటే దేవుడు వెంటనే ఇచ్చేయాలి. అంటే గాడ్ ఈజ్ నాట్ ఇన్స్టెంట్ గాడ్. మనం అడగంగానే దేవుడు ఇచ్చేసేయడు. మనం చూసుకుంటే యోబు 5.5 సంవత్సరాలు కంటిన్యూగా తనకి ఏవైతే ఆ శ్రమ ఏదైతే ఉందో, తనకు దూకోవడం ఏదైతే ఉందో 5.5 సంవత్సరాలు ఆయన అలాగా బాధపడ్డాడు కంటిన్యూగా. మరి మన అబ్రహాం అయితే 25 సంవత్సరాలు దేవుడి కోసం ఎదురు చూశాడు. 25 సంవత్సరాల తర్వాత కూడాని మళ్ళీ ఆయన కొడుకుని దేవుడు పరీక్షించాడు. మరి యోసేపు చూసుకుంటే దగ్గర దగ్గర 17-20 సంవత్సరాలు ఆయన చిన్నప్పుడే ఆయన్ని వాళ్ళ అన్నదమ్ములు బానిసలకు అమ్మారు. అంటే మన దేవుడి దగ్గర ఏమైతే అడుగుతున్నామో నిరీక్షిస్తున్నామో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. కానీ దానికోసం మనం ఎదురు చూడాలి. కానీ ఈ రోజులో క్రైస్తవులు కానీ ఏంటంటే మనం ఎదురు చూడలేక వెంటనే మనము మన దారిలో మనం వెతుక్కొని వెళ్ళిపోతున్నాం. కానీ ఆనాటి భక్తులు పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడి కోసం కొన్ని సంవత్సరాలు 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ అలా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అబ్రహాము దేనికోసమైతే ఎదురు చూశాడో దేవుడు ఆయనకి కొన్ని జనరేషన్స్ ఇచ్చాడు. కానీ అబ్రహాం ఏమైతే అంటున్నాడో నేను దేనికోసమైతే నిరీక్షించానో ఆ నిరీక్షణ ఈ లోకం కోసం కాదు, పునాదులు గల ఆ పట్టణం కోసం నేను నిరీక్షిస్తున్నానని చెప్పేసి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. ఈరోజు మనం ఏమైతే మన నిరీక్షణ ఈ లోక సంబంధమైంది అయితే మరి మన నిరీక్షణ ఈ లోక సంబంధం, ఈ లోకంలో దేవుడు ఇల్లు ఇస్తాడు, కారు ఇస్తాడు, లేకపోతే లోక సంబంధమైన నిరీక్షణ అయితే మనము దుర్బీజులం అండి. ఎందుకంటే మన నిరీక్షణ రాబోయే లోకం కోసం ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చదువుకుంటే వారు పరలోకం కోసం వారందరూ ఎన్నో కష్టాలు పడ్డారు. సో మన నిరీక్షణ పరలోకం కోసం ఉండాలి. ఈ లోకంలో ఎందుకంటే ఇది అశాశ్వతమైన లోకం, రాబోయే లోకం పరలోకం, మన పౌరస్థితి పరలోకం.